నాకంటే వాక్యంలో అనుభవజ్ఞులు పెద్దలు ఎన్నో మంచి విషయాలను మనకు నేర్పించారు. కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాన్ని అందిస్తాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, అపారమైన మీ ప్రేమను బట్టి మరొక దినం మీ పిల్లలందరితో కలిసి మీ మాటలు పంచుకునగలిగే అదృష్టాన్ని ఇచ్చినందుకే వందనాలు. చెప్పబోతున్న నాకు తెలుగుగా ఉంది. సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి నా పెదవులు కాచుకొని మీ జ్ఞాన వాక్కులు ఉపదేశించడంతో ఎలా ఉండమని మీ పిల్లలందరికీ గ్రహించగలిగే గొప్ప వాక్యాన్ని మనం ప్రకలాడుతూ యేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బైబిల్లో రాయబడిన ఎన్నో సంగతులు మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రయాణం చేసేటప్పుడు సరైన మార్గంలో మనం ప్రయాణిస్తేనే మనం వెళ్ళాలి అని అనుకున్న గమ్యానికి మనం చేరగలం. ఒక విద్యార్థి సరైన రీతిలో చదవగలిగితేనే తాను అనుకున్న గమ్యానికి వెళ్ళగలడు లేదా సాధించగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరంతా కూడా క్రైస్తవులు అనే ఈ 4 అక్షరాలను ధరించుకున్న వారిని మనంతా. మనం వెళ్ళవలసిన గమ్యం, మనం చేరవలసిన మార్గం కన్ను మూస్తే పరలోకం. ఈ భూమి మీద జీవించే ఈ స్వల్ప కాలంలో ఏ క్షణాన ఏమి సంభవిస్తుందో తెలియని భయంకరమైన దినాలలో మనమందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం. అసలు ఎలా జరుగుతుందో ఏమైపోతామో కూడా తెలియని ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య మనుష్యులమైన మన జీవితం కొనసాగుతుంది. కానీ లోకానికి లేనిది మనకు మాత్రమే ఉన్నది ఒక మంచి చక్కటి అవకాశం, మరణిస్తే పరలోకం. మరణిస్తే పరలోకానికి వెళ్ళగలిగే సామర్థ్యత కలిగిన క్రైస్తవులమైన మనమందరం మన జీవితాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రీస్తులోనికి రావటం చాలా ప్రాముఖ్యం. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించటం కూడా చాలా ముఖ్యం. కానీ క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం బాప్తిస్మం ద్వారా అడుగుపెట్టామో, అడుగుపెట్టిన మనము మన సొంత రక్షణను కూడా చాలా జాగ్రత్తగా నడిపించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తును నమ్మేసాములే, బైబిల్ చదువుకుంటున్నాములే, రొట్టె ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందుతున్నాములే అని ఒక ధైర్యం మనకు ఉండొచ్చు. కానీ కన్ను మూసిన తర్వాత శరీరాన్ని ఆత్మగా ఉంటున్న మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో, కన్ను తెరిచే లోపల చూడబోతున్నా వెళ్ళబోతున్న లోకానికి మనం చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా భూమి మీద జీవించే ఈ జీవిత కాలం ముందు చూసారు, క్రీస్తును నమ్మినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ జీవితంలో లోపాలు లేకుండా బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉంది. అదేంటండి, క్రీస్తును నమ్మితే చాలు కదా, ఇక ఏం అవసరం లేదని మేము అనుకుంటే, నమ్మిన తర్వాత కూడా ఏముండాలి అని మీరు నన్ను అడిగితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు చాలా సార్లు చదువుంటారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో ఏమని రాయబడిందో మీరు అందరూ తీసి చూడాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. పిల్లల వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళం మనమంతా. వాక్యాన్ని వినటానికి వచ్చిన మనం వినిపోయే వారిగా ఉండకూడదు.
మీ పిల్లలను బడికి పంపించేటప్పుడు కూడా మీరు ఒకటి ఆశిస్తారు, మీరు ఒకటి ఇష్టపడతారు. ఏమని ఇష్టపడతారు చెప్పండి? నా కొడుకు బాగా చదువుకోవాలి, ఉన్నవారందరిలో కూడా మంచి విద్యావంతుడు కావాలి, రాబోయే రోజుల్లో నా కూతురు నా కొడుకు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఒక కాన్సన్ట్రేషన్ తోటి, ఒక గమ్యంతో మనం పిల్లలను మనం బడికి పంపిస్తాము. ఇది ఎలా నిజమో దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా వాక్యాన్ని వినడానికి వచ్చాము. ఒక శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో 3 పూట్ల కావాలి. శరీరానికి ఆహారం 3 పూట్ల: టిఫిన్, భోజనం, రాత్రి భోజనం. దీనితో పాటు మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటుంటాం. ఎందుకు ఇవన్నీ తినాలి మనం? ఇవన్నీ ఎందుకు మన శరీరానికి అవసరం? దానికోసం మనం ప్రయాసపడేది. ఇవన్నీ ఎందుకు మనకు అవసరం అనంటే శరీర బలం కోసం, శరీర సౌష్ఠవం కోసం. అలాగనుకున్నప్పుడు కదా భోజనం తింటేనే బలవంతులు అని అనుకుంటే వాక్యం కూడా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, మన ఆత్మీయ జీవితానికి అవసరమైనది. దీనిని కానీ మనం అశ్రద్ధ చేసినా, దీనిని కానీ మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఆత్మీయ జీవితం అనేది సరిగా కొనసాగదు. దేవుడు ఎందుకు అనుకుంటున్నారో మన పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి మనలందరినీ కూడా కూర్చోబెట్టి అనేక మంది సేవకుల ద్వారా ఎందుకు వాక్యాన్ని వినిపిస్తున్నారనంటే మరణించిన తర్వాత మనం వెళ్ళబోతున్న లోకానికి, పరలోకానికి చేరుకోవాలనంటే ఆత్మగా ఉంటున్న మనకు అవసరమైన ఆహారం ఇది. అలాంటి వాక్యాన్ని అపోస్తలులైన పౌలు గారు ప్రకటిస్తారట. వారు ఏమైపోయారట? హృదయంలో నొచ్చుకున్నారు. మనం కూడా నొచ్చుకుంటాం. ఏదైనా బాధాకరమైన మాట ఎదుటి వాళ్ళంటే ఏం చేస్తాం చెప్పండి? నొచ్చుకుంటాము, బాధపడిపోతుంటుంటాము, వేదన చెందుతుంటుంటాము. కానీ ఏ రోజైనా మీరు వాక్యాన్ని విన్నప్పుడు నొచ్చుకున్నారా? బాధపడ్డారా? నా జీవితం ఇలా కాదు, నేను నా జీవితాన్ని చేంజ్ చేసుకోవాలి, మార్పు చేసుకోవాలి, మారాలి నేను అని మీరు అనుకున్నారా? అనుకోకపోతే మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని ఇంతసేపు ఆకలిని మార్చుకొని రావటం కూడా అవసరం లేదంటాడు దేవుడు. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటానండి, నా ఆవరణను కనపడటానికి, త్రొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడని అంటున్నాడు. అంటే వాక్యాన్ని వినటానికి మనం వచ్చామనంటే నొచ్చుకోవాలి. వాక్యాన్ని వినటానికి మనం వచ్చామనంటే మార్పు చెందటానికి ప్రయత్నించాలి. మార్పు చెందుతూ దేవుడు ఒక మాట అన్నాడు, 41:41 అంటున్నాడు అక్కడ. కాబట్టి 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఈ పదం చాలా అవసరం మనకి. ఎందుకు ఈ మాటను ప్రయోగించాడనంటే ఒక్కొక్కసారి మన జీవితం, దైనందిన జీవితం, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం చేసే కార్యక్రమాలు కావచ్చు, పనులు కావచ్చు, మనం క్రైస్తవులమా కాదా అని మర్చిపోయేటట్లుగా మన జీవితం ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన చూపులు కావచ్చు, మన నడవడిక కావచ్చు, మనం ప్రార్థనకి వెళ్తున్నామని ఈ విషయాన్ని కూడా మనం మరిచి బ్రతుకుతుంటాము. కానీ దేవుడు ఎందుకు కాదు మనం తీసుకొని వచ్చింది క్రైస్తవ్యంలోనికి? క్రైస్తవ కుటుంబాలుగా భార్య, భర్త, పిల్లలు, ఈ క్రైస్తవ కుటుంబం ఏదో లోకంలో ఉన్న కుటుంబాలుగా బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం కాదు అసలు. ఇక్కడ ఆయన ఆశ ఏంటంటే మూర్ఖుల ఈ తరము వారికి వేరే. లోకం వేరు, దాన్ని వదిలేసేయండి. లోకము వేరు, దాన్ని వదిలేసేయండి. అసలుకి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి, ఈ లోకానికి వేరుగా ఉండండి. లోకములో ఉన్న ఆజ్ఞల చొప్పున, లోకములో ఉన్న పద్ధతుల చొప్పున మీరు బ్రతకటానికి అసలు వీలు లేదంటున్నాడు దేవుడు. అదేంటండి? లోకంలో ఉన్న పద్ధతుల చొప్పున బ్రతకూడదండి. మనమంటూ క్రైస్తవులం కదండి, మనమంటూ క్రీస్తుని నమ్మిన వాళ్ళం కదండి. మనకు దేవుడు పెట్టిన ఒక మంచి పేరు, చక్కని పేరు, పరిశుద్ధులు కదండి. మనం పట్టుకున్న బైబుల్ అనేది దాని మీద మొట్టమొదటి పేరు మనం అలా తీయగానే, మనం అలా ముయ్యగానే కనపడేది పరిశుద్ధ గ్రంథం కదండి. ఏ రోజైనా నా జీవితం ఎందుకు ఇలా ఉంది,
నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను? నా నోటి మాటలు మారటం లేదేంటి? నా కంటి చూపు మారటం లేదేంటి? నా ప్రవర్తన మారటం లేదేంటి? నా ఆలోచన మారటం లేదేంటి? నా నడవడిక అసలు మారటం లేదేంటి? నేను కన్ను మూస్తే పాతాళ లోకానికి వెళ్ళిపోతానా, పరలోకానికి వెళ్ళిపోతానా అనే ఈ ఆలోచనలు మనకి ఎందుకు రావటం లేదు చెప్పండి? వద్దండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం, చాలా మాయలో ఉన్నాం మనం, అపవాది చేత వేయబడిన ముసుగులో మనం ఉన్నాం. అందుకే ఫిలిప్పీ సంఘానికండి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాశాడండి, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలంలో భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. ఇలా ఈ మాటలు మీకు అర్థమై ఉండకపోవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో, అయ్యా నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, నేను ఉన్నంత వరకు మాత్రమే భక్తిని కొనసాగించకండి, భక్తిని కొనసాగించకండి. మీకు ఎలా చదివితే అర్థం కాదేమో. మీ పిల్లలు ఎప్పుడు భయపడతారు చెప్పండి? మీరు ఉన్నప్పుడు భయపడతారా, మీరు లేనప్పుడు భయపడతారా? చెప్పండి నాకు అందరూ. ఎప్పుడు భయపడతారు? ఉన్నప్పుడే. పిల్లలు స్కూల్లో పిల్లలు ఉపాధ్యాయుడు ఉన్నప్పుడే భయపడతాడా, ఉపాధ్యాయుడు లేనప్పుడు కూడా భయపడతారా? ఉన్నప్పుడే. సేవకుడు ఉన్నప్పుడే భయపడతామా, సేవకుడు లేనప్పుడు భయపడతామా? చర్చిలో ఉన్నప్పుడు భయపడతామా, చర్చిలో లేనప్పుడు భయపడతామా? ఉన్నప్పుడే. కానీ దేవుడికి కోరుకోవటం లేదు. ఈ వేషధారణ, ఈ జీవితాన్ని దేవుడికి అసలు నచ్చటం లేదు అసలు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నేను ఉన్నప్పుడు మాత్రమే కాదయ్యా, నేను లేనప్పుడు కూడా మీరు ఎలాగ ఉండాలో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ఏమన్నా మాట్లాడాడు, నేను లేని ఈ కాలంలో భయముతోను, 2 వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. భయం ఉండాలా? భయం ఎందుకండి? ఇప్పుడు భయపడతాం చెప్పండి మీరు ఒకసారి. దేనికి భయపడతాం చెప్పండి? ఒకవేళ ఇక్కడ ఏమైనా బల్లి అలా వచ్చింది అనుకోండి, ఇక్కడ స్త్రీలుగా కూర్చున్న మీరు ఉంటారు కండి, పెద్ద హడావిడి చేయరు. పాముడు దూరం వచ్చిందంటే హడావిడి అయిపోయాం. దేనికి భయపడ్డాం? దేనికి భయపడ్డాం మనం? పశుపక్షాదులకు, జీవరాశులకు భయపడుతున్నాం. పిచ్చుకోకు తిరుగుతుందిరా ఈ రోడ్లు అన్నారు అనుకోండి, ఇంట్లో నుంచి బయటకు వస్తామంటండి, భయపడా. కానీ దేవుడు అంటున్నాడు, నాయన మీ సొంత రక్షణను కొనసాగించడానికి మీరు ఏం చేయాలో తెలుసా? భయం. అట్ ది సేమ్ టైం మీకు ఉండవలసింది వణుకు అని అన్నాడు. ఇది మనకు అర్థం కాలేదండి. రక్షణ కొనసాగించడానికి భయం ఎందుకు? రక్షణ కొనసాగించిన వణుకు ఎందుకు? అంతే కదండి. ఏంటి అసలు రక్షణ అంటే ఏంటి? ఏంటండి రక్షణ? రక్షణ అంటే ఏంటి? దాని కొరకు మనం ఎందుకు భయపడాలి? దాని కొరకు మనం ఎందుకు వణకాలి? ఎందుకు రక్షణ అంటే ఏంటి? రక్షణ అనే ఈ పదం అండి, మార్కు సువార్త 16:16లో మీకు కొట్టిన పిన్ అనుకుంటాను నాకు తెలిసి, అంతే కదండి. కొట్టిన పిన్ అంటే బాగా తెలిసిందని. ఏమని చెప్పాడు అక్కడ? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఎక్కడ ప్రయోగించబడింది ఇది? మన కొరకే మాట్లాడిన మాట. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడును, నమ్మని వారికి ఏమట? శిక్ష విధించబడును అన్నాడు. మీకు ఇది అర్థం కావడానికి ఒక విషయం చెబుతాను నేను. రక్షణ అంటే ఏంటి? రక్షణ అప్పుడప్పుడు అండి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటుంటాయి. ఆ ప్రమాదాల్లో మాట్లాడుతూ ఎవరైనా తప్పించబడితే ఏమనంటారంటే, ఇతనండి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడాడండి అంటారు. ఈ పదమే బైబిల్లో రక్షణ అని అన్నాడు. నీటిలో పడిపోతున్నాడు అనుకోండి, కొట్టుకుంటాం ఏమంటాం? ఇతను రక్షించాడని మాట్లాడతాం. రక్షించాడు, రక్షించాడు, రక్షణ, రక్షించాడు. దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను అంటే ఏంటి? ఏంటి అసలుకి రక్షణ అంటే ఏంటి? పిల్లరా, ఇది మీకు అర్థం కావడానికి ఇంకో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2019-22 వరకు కోవిడ్ వచ్చింది, తెలుసు కదా, కరోనా.
కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక టీకా కనిపెట్టారు. ఏంటిది? కోవిడ్ టీకా. కోవిషీల్డ్ అన్నారు, కోవాక్సిన్ అని అన్నారు. ఎందుకు టీకా వేసుకోమని మన ఇంటి చుట్టూరు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ, అట్ ది సేమ్ టైం కొంతమంది డాక్టర్స్ కానీ, కొంతమంది మన దగ్గర వాలంటీర్స్ కానీ ఎందుకు టీకా వేసుకోమని తిరిగారు? చెప్పండి మీరు ఒకసారి, చెప్పాలి నాకు ఒకసారి. ఇది మీకు తెలిసిందే, నేను తెలియచేస్తూ అర్థం చేయిస్తాను. ఎందుకు తిరిగారు? ఆ వ్యాధి నుంచి రక్షించబడటానికి. టీకా వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? జ్వరం వస్తుంది, టాబ్లెట్ ఇస్తారు. ఏంటా టీకా అంటే చచ్చిపోయిన కరోనా క్రిములవి. కోవిడ్ టీకా అంటే అదే. దాన్ని వేసుకుంటే ఏంటి? రక్షించబడతాం. దేని నుంచి మనం రక్షించబడ్డాం? కరోనా నుండి. ఇది ఎలా నిజమో, ఒక వ్యక్తి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మాటల ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశాల ద్వారా, చేతల ద్వారా, నడవడిక ద్వారా తప్పిపోయిన మనకండి దేవుడు, నాయన మీరేం చేస్తారో తెలుసా? నమ్మండి, నా కుమారుని నమ్మండి. మీరు నమ్మి మీరు పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోండి. ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీకేం వస్తుందనంటే రక్షణ. రక్షణ రక్షణ ఇది ఇంకా మీకు అర్థం కాకపోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు అని అన్నాడు. ఈ పదాలు మీకు కొత్తగా ఉండొచ్చాము, అర్థం కాకపోవచ్చాము. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, నాయన మీరు విశ్వాసము ద్వారా, ఈ పదం అర్థం చేసుకోవాలనంటే నమ్మటం ద్వారా, నమ్మిక మరొక పదం విశ్వాసం. మీరు నమ్మటం వలననే నెక్స్ట్ ఏమని చెప్పాడు? కృప చేతనే రక్షించబడ్డారు అని అన్నాడు. నమ్మటం వలన కృప చేతన రక్షించబడటం అంటే ఏంటి? ఏంటి అసలుకి ప్రియులారా, యేసు మృతులలో నుండి తిరిగి లేచాడని నమ్మితే రక్షించబడతారన్నాడు. ప్రార్థన చేస్తే రక్షించబడతారన్నాడు. ఇందుకు ఏంటి అసలుకి? కృప చేతను రక్షించబడటం అంటే ఏంటి? కృప కండి మరొక పదం ఏంటంటే గ్రేస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేస్. గ్రేస్ గ్రేస్ అంటే ఏంటి అని అంటే, మన పిల్లలు చదువుకుంటుంటారు కదండి. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. 10వ తరగతి రిజల్ట్స్ వస్తే ఎరా అన్నీ అయిపోయినాయా అని అంటారు. ఏంటి అన్నీ అయిపోయినాయా? సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయా అని అంటారు. జస్ట్ అండి పాస్ మార్కుతో పాస్ అయ్యాను అంటాడు. పాస్ మార్క్ ఎంత? 35. ఎంత చెప్పండి? చెప్పాలి నాకెంత? 35. ఈ మార్కులను ఏమంటారు తెలుసా? గ్రేస్ మార్క్స్ అంటారు. గ్రేస్ మార్క్స్ అంటే మీకు అర్థం కావడం ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను మీకు. నేను పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు అండి, మాకు లెక్కల మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవాడు. మీకు ఇవన్నీ అర్థం కావటానికి చెబుతున్నాను. అసలు రక్షణ అంటే ఏంటో, దేవుడు మన కొరకు ఎంత చేశాడో మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. లెక్కల మాస్టర్ ఉండేవాడండి, లెక్చరర్. గౌస్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. లెక్కలు బోర్డు మీద చదువుతున్నాడు, రాస్తున్నాడు. రే ఎన్ని చెప్పినా కానీ మీలాంటి వాళ్ళు అసలు పాస్ చేయటం తప్పురా అని అన్నాడు. అదేంటి పాస్ చేయటం తప్పు అంటారేంటి? ఏమంటే పరీక్ష రాసే విద్యార్థికి ఎలా ఉంటాడు? బయటకు వచ్చిన తర్వాత రే ఎలా రాస్తావు? పేపర్ చించేసాను అంటాడు. ఏమంటాడు? పేపర్ అట చించేసాను అంటాడు. ఈ రోజు వచ్చింది చూడు, పేపర్ రఫ్ ఆడించారు అంటాడు. మాకెళ్ళి ఈ మాటలు అంటారు రండి పరీక్ష రాసి వచ్చిన వాళ్ళు. మీ పిల్లకాయలకు మార్కులు వేయకూడదు అన్నాడు. నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకురా ఎలాగన్నాడంటే 10,000 రూపాయలు ఫైన్ కట్టమన్న పేపర్ నుంచి, బోర్డు నుంచి, పాలిటెక్నిక్ బోర్డు నుంచి ఈయనకి లెటర్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందో చదువుతాను మీకు. పిల్లవాడు పరీక్ష పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళాడు, రుద్దటానికి వెళ్ళాడు. ఈయన 10వ తరగతి పేపర్లు ఎలాగే రుద్దుతారో పాలిటెక్నిక్ పేపర్ కూడా రుద్దటానికి వెళ్ళాడు. రుద్దటానికి వెళ్ళిన తర్వాత రుద్దాడు, ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇతనండి ఎలాగలా పాస్ చేద్దామని అనుకున్నాడండి ఆ విద్యార్థిని. ట్రై చేశాడు 34 మార్కులు వచ్చాయటండి. ఎన్ని వచ్చాయి చెప్పండి? 34 వచ్చాయి.
ఈ 34 వచ్చిన ఇతనికి అబ్బా ఒక మార్కు దగ్గరలో ఉన్నాడు, ఇతను పాస్కి ఎలాగున్నాడు, ఒక మార్కు దగ్గరలో ఉన్నాడు, ఖచ్చితంగా ఈ ఒక్క మార్కునైనా వేసి నేను పాస్ చేయాలని 35 మార్కులు వేసి పాస్ చేసి పంపించేశాడు అతన్ని. వీడు ఎలాంటి విద్యార్థి అని అంటే, పాస్ అయిన తర్వాత కొంతమంది అండి రీవెరిఫికేషన్ పెట్టించుకుంటారు, దాన్ని రీవాల్యుయేషన్ అంటారు. ఇది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను బాగా రాశాను మమ్మీ, నేను బాగా రాశాను డాడీ, అయితే ఏంటో రానా మార్కులు రాలేదంటే రీవెరిఫికేషన్ అని అంటారు. మీ పిల్లలకాయలకి ఎవరన్నా చెప్పు ఉండొచ్చు మీకు, ఓకేనా? రాశారట, రీవెరిఫికేషన్ పెట్టుకున్నాడు. మమ్మీ డాడీ నేను బాగా రాశాను, మార్కులు చాలా తక్కువ వేశారు, నాకు 35 రావు అన్నాడట. సరే ఏంటి రానా రీవాల్యుయేషన్ పెట్టించమంటే, రీవాల్యుయేషన్ పెడితే ఇంకొక టీచర్కి వెళ్తుందండి ఆ పేపర్. రుద్దిన అతనికి కాకుండా ఇంకొక టీచర్కి వెళ్తుంది. ఇంకొక టీచర్ అండి రుద్దాడు, పేపర్ బాగా రుద్దాడు. రుద్దుతుంటే చూస్తే ఎన్నిసార్లు రుద్దిన 34 వస్తున్నాయి. వేసిందంటట 35. రుద్దనంత వాటికి రుద్దాడు కానీ ఇతను ఇంకొక మార్కు కలపకుండా రుద్దాడు. అర్థమైందో లేదో మీకు నేను చెప్పింది? 34 వచ్చాయి, ఇంకొక మార్క్ ఎక్కడో చోట +1 అని ఒక యాడ్ చేయకుండా ఇతను ఏం చేశాడు, 35 వేశాడు. ఏమేశాడు? 35 వేశాడు. కలపటం ఏమో చేయలేదండి. నువ్వు అన్యాయంగా బోర్డుకి అన్యాయం చేస్తావు. నువ్వు అతను పాస్ చేసిన దానికి నువ్వు 10,000 ఫైన్ కట్టాను. ఎప్పుడో 2008-9 ఆ టైంలో అండి జరిగిన విషయం. ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు కూడానండి అప్పుడప్పుడు మీకు ఈ సామెత తెలిసాము, పిలిచి పిల్లనిస్తారంటారు చూశారు. ఈ పదం మీకు అర్థం. దేవుడు కూడా మనల్ని, లోకంలో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నాం మనం, అసలు ఎవరికి నచ్చం మనం. ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక ద్రోహిగా, ఒక మూర్ఖుడుగా, నోరు తెలిసి అబద్ధాలు ఆడేవాడుగా ఇలా జీవిస్తున్న మనల్ని దేవుడు సింపుల్గా అండి, నువ్వు నమ్మితే చాలు అమ్మ, నువ్వు నమ్మితే చాలు నేనేం చేస్తాను తెలుసా, నువ్వెన్ని తప్పులు చేసినా, నువ్వెంత భయంకరమైన పాపం చేసినా నేనేం చేస్తున్నాను తెలుసా, నిన్ను కృపచేతనే రక్షిస్తున్నాను అన్నాడండి. ఇంకా అర్థం కాలేదా మీకు? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించడం ఇంకా మీకు అర్థం కాలేదా? హత్య చేసేసాను, ఈ ఊర్లో ఏదైనా చెప్పేశాను, మర్డరిస్ట్ అయ్యాను నేను. నా మీద చెప్పుకోవాలి కదా, మీ మీద చెప్పుకుంటారండి. నా మీదే చెప్పుకున్నాను, మర్డర్ చేశాను, వెళ్ళిపోయాను. జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి, రే నువ్వు తప్పు చేసావు సార్, నేను తప్పు చేశాను సార్, దయచేసి నన్ను మన్నించండి, నేను లోపలికి పోయి బాప్తిజం తీసుకొని వస్తానండి అని అన్నారు అనుకో. జడ్జి ఏమంటారు చెప్పండి? ఎవడరా నువ్వు, బాప్తిజం తీసుకొని వస్తావా? నీ తప్పులకు అసలు శిక్ష అస్సలకి ఎంత వేస్తానో, మరణ శిక్ష వేస్తాను పో అంటారు. కానీ దేవుడండి మనకు ఆలోచన వచ్చింది తప్పు ఒప్పు అని తెలిసిన నాటి నుంచి బాప్తిజం తీసుకునేంత వరకు అబద్ధాల ద్వారా కావచ్చు, ఎన్ని తప్పులైనా చేయనండి, నీటిలో అలా మునిగి అలా లేస్తే క్షమించేస్తున్నాడు. ఎంత గొప్పవాడో తెలుసండి, గ్రేస్ మార్క్స్ అంటారు వీటిని. ఏమంటే మనం వాడు 35 మార్కులు రావడానికి 34 రావడానికి ఎంత ట్రై చేసినా ఒకటి కలిపి పాస్ చేశాడు. ఈ రోజు దేవుడి దగ్గర మనం మంచోళ్ళు అనిపించగలడానికి మన దగ్గర ఏముంది చెప్పండి? ఒకనాటి కాలంలో నమ్మక ముందు దేవుడండి మనల్ని ప్రేమించి మంచివాడిగా మనం చూసి బాప్తిజంతో మన పాపాలన్నింటినీ కడుక్కొని పవిత్రులు చేసి నిర్దోషులుగా మలిచి క్రీస్తు సంఘంలోకి మనం అడుగు పెట్టారు చూశారు. కృప చేతనే రక్షించాడండి, నమ్మటం వలనే. అంత మంచోడండి దేవుడు, మన తండ్రి అంత మంచోడండి. మీరు ఏ చట్టాల దగ్గరికైనా వెళ్ళండి, ఏ లోక విద్య దగ్గరికైనా వెళ్ళండి, ఇలాంటి రక్షణ దొరకదండి. దుబాయ్, అమరేట్స్ అలాంటి ప్రాంతాల్లోనండి ఈ చేతితో దొంగతనం చేస్తే ఈ చేతి నరికేస్తారు, ఈ కాలుతో తప్పు చేస్తే ఈ కాలు నరికేస్తారు, ఏదైనా భయంకరమైన వ్యభిచారం చేసేస్తే ప్రజలందరి మధ్య నిలవబట్టి ఈ తలకాయ తెగవేస్తారు. కానీ దేవుడు మనకు తెలిసి లోకానికి తెలియకుండా మనం చేసిన తప్పులన్నింటినీ కూడా బాప్తిస్మం ద్వారా రక్షించాడండి ఆయన. అందుకంటున్నాడు, నాయన ఈ రక్షణ చాలా గొప్పది, దీన్ని మీరు పోగొట్టుకోకండి. ఈ రక్షణలోనికి వచ్చిన తర్వాత మీరు క్రైస్తవులను మర్చిపోకండి. మీరు మీ మాటలు బాగుండాలి, చూపులు బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, సమాజాన్ని మనం మార్చే విధానంగా మనం బ్రతకాలండి ఖచ్చితంగా. అండి ఈరోజు మనం క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన 26 పుస్తకాలు కలిగిన మహావిజ్ఞాన గ్రంథం చూశారు. ఈ గ్రంథం చాలా గొప్పదండి. మనం ఏమనుకుంటా ఉంటానండి, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను,
హత్య చేస్తేనో తప్పని మనం అనుకుంటుంటాము. రక్షణ పోగొట్టుకునే కొన్ని సందర్భాలు ఉన్నాయి. మొదటి ప్రసంగంలో పెద్దవారు చాలా చక్కగా మీకు వివరించారు. రక్షణ పోగొట్టుకోవడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద తప్పులేం చేయాల్సిన అవసరం లేదు మనం పరలోకాన్ని పోగొట్టుకోవాలనుకుంటే. ఇది చెప్పాలంటే మీకు ఇంకొక ఉదాహరణ చెబుతాను. ఉద్యోగం వచ్చిందండి నాకు అనుకోండి. నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. నేను అన్ని పాస్ అయిపోయాను. మంచి మార్క్స్ వచ్చేసాయి. ఇతను మంచి పర్ఫెక్ట్ రా అని నాకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఉద్యోగం ఉంచుకోకపోవటం ఎవరి మీద ఉంటుంది చెప్పండి? నా మీదనే కదా. నా మీదనే కాదు చెప్పండి. అప్పుడప్పుడండి కొన్ని నేరాలు చేసిన తర్వాత సస్పెండ్ అంటారు. విన్నారు ఈ మాట? సస్పెండ్. ఉద్యోగస్తులు ఏం చేశారట? సస్పెండ్. షోకాజ్ నోటీస్ అని అంటారు. ముందుగా మెమో జారీ చేసామంటారు. తర్వాత సస్పెండ్ అంటారు. ఈ సస్పెండ్ చేసిన ఇతను మారకపోతే ఏమంటారు తెలుసా? డిస్మిస్ అంటారు. సస్పెండ్ అయితే 6 నెలలు, డిస్మిస్ అయితే జీవితంలో జాబ్ చేయడానికి వీల్లేదు. అర్హుడు కాదు. ఎందుకంటే సస్పెండ్ చేసేంత నేరం చేశాడు. అందుకు ఈ ఉద్యోగాన్ని ఇతను పోగొట్టుకున్నాడు. రక్షణలోనికి వచ్చిన మనం రక్షణను పోగొట్టుకుని ఉన్నాం చాలా సందర్భాల్లో. పరలోకానికి ఎక్కటానికి అర్హత లేకుండా బ్రతుకుతున్నాం మనం. ఎలా అండి అని అంటే సింపుల్గా అంటే మనం చాలా చిన్నది అనుకుంటాము, కానీ దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపం అండి. అది మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం ముగించేస్తాను తొందరలోనే. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి చూద్దాం. ఇది మీకు తెలుసండి, చాలా సార్లు మీరు అంటారు మాకు తెలుసని మీరు అనుకోకండి. ఇందులో మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. దేవుని దృష్టికి మనం నేరస్థలం అయిపోయాం. పరలోకాన్ని కూడా ఆయన దృష్టిలో మనం తీసేసుకున్నాం. 18:21. ఆ సమయాన పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు అతను క్షమించాలని అడిగాడండి. ఇది చాలా సార్లు మీరు ఉంటారు. చాలా మంది సేవకులు మీ ప్రాంతానికి వచ్చి వాక్యం బోధించుంటారు, విని కూడా మర్చిపోయి ఉంటారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ప్రభువా, పేతురు అడుగుతున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నన్ను నా ఎడల తప్పు చేశాడు, ఏదో అబద్ధం ఆడాడు, ఏదో కొట్టాడు, ఏదో చంపడానికి వచ్చాడు, నేను ఎన్నిసార్లు అయ్యా అతను క్షమించాలని అనుకుంటే అతను అంటున్నాడు, ఏమని చెప్పాడు చెప్పండి? 7 మార్లు మట్టిక అని అన్నాడండి. ఏమండి, ఈ దీని విషయంలో పేతురు గారు చాలా గ్రేట్ అండి. ఇలా 7 మార్లు అడిగారు అని అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకో తెలుసా? మనం అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ మాట్లాడుతుంటాం, కొన్ని పదాలు మాట్లాడుతుంటాం. అవి ఎలా ఉంటాయి మీకు చెబుతాను నేను. ఏంటమ్మా మీరిద్దరు పలుకోవటం లేదన్నా అనుకో, నా ఎల్లండి ఆ వండి ఒకరికి వేరే విధంగా చెప్పిందండి. పలకం అంటే చచ్చినంత వరకు బలకనంటది. ఏమని చెబుతుందంటే ఎప్పటి వరకు అటండి? చచ్చినంత వరకు. చచ్చిపోయిన తర్వాత అలా పంట పెడితే పిలిచినా కానీ మనం బలకం. ఆ డైలాగ్ చూడు ఎలాగుందో. అక్కడ అందరూ కూర్చొని ఏడుస్తుంటే అమ్మాలే అన్న బలకం, నానాలే అన్న బలకం, ఎవరు పిలిచినా కానీ బలకం, ఎన్ని ఊర్లో ప్రదక్షిణ చేసి దించినా కానీ బలకం మనం. కానీ మనం ఏమంటాం చెప్పండి? చచ్చినా బలకం అంటే అంటుంటాం. కానీ ఇతనండి చాలా మంచోడండి. పేతురు గారు చాలా మంచోడు. ఏమన్నాడు? 7 మార్లు మట్టి క్షమించాలయ్యా అని ఆయన అంటే ఈయన అంటున్నాడు, ఏమని చెప్పాడు? అందుకు యేసు అంటున్నాడు అతనితో, ఏమని చెప్పాడు? 7 సార్లే కాదయ్యా, 70 సంవత్సరాలు నువ్వేం చేయాలో తెలుసా? క్షమించన్నాడు. ఇదంతా కష్టం చెప్పండి. ఇంటి పక్కన ఉన్నారనుకోండి, ఒకరు గుద్దులాడుకుంటూ ఉంటారు. ఏదో ఒక స్థలము, ఏదో ఒక విషయం దగ్గర పలుక్కోరండి. కొన్ని కార్యక్రమాలకు పిలుచుకోరండి. చాలా కఠినంగా ఉంటారండి. ఏమంటే మన క్రైస్తవులను మనం ఎలా చెప్పగలం చెప్పండి? దేవుడు అంటున్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఒక్కసారి కాదు, 7 సార్లు కాదు, బ్రతికినంత కాలం అతన్ని క్షమించి అంటున్నాడు. ఇదండి క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మనం బ్రతికేది కాదండి క్రైస్తవ్యం, బైబిల్లో చెప్పినట్లుగా. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడండి. చూద్దాం. పరలోక రాజ్యం అట తన దాసులు ఏది లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడటండి. పరలోక రాజ్యం అట
తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న వారి దగ్గర కొంతమందిని పోలి ఉన్నట్లుగా చెప్పాడండి. అదేంటిదనంటే, తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న వారి కోరిన రాజును పోలి ఉన్నదంటూ అంటున్నాడు 24లో. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నవ కూడా అతని యొద్దకు తేబడెను. రాజు దగ్గరికి ఎవరు వచ్చారటండి? 10,000 తలాంతులు. తలాంతన్ అంటే ఎంతండి? ఇంచుమించు 3,600. ఎంతటండి? 3,600. ఎంత అప్పుడు ఉన్నాడటండి రాజు? చెప్పండి ఒకసారి. రాజుకి ఎంత అప్పు ఉన్నాడట చెప్పాలి ఒకసారి. తలాంత్ అంటే ఎంత? 3,600. ఎంత అప్పు ఉన్నాడు? 10,000 చెప్పాలి. ఎంత? 10,000 తలాంతులు. భోజనం పెడతారులేండి, అయిపోవచ్చింది. నేను కూడా ముగించేస్తాను. కొద్దిగా వలకండి. గొడవ అయితే పెద్ద పెద్ద మాట్లాడతారు కదా, తినకపోయినా మంచిలాగా ఒక్కొక్కైనా వినండి. ఎంత అప్పు ఉన్నాడట రాజుకి? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే 1 10 100 1000 10,000 లక్ష 3,60,00,000 అప్పు ఉన్నాడటండి. ఎంత చెప్పండి? 3,60,00,000 అప్పు. ఎవరికి అప్పు ఉన్నాడు? రాజుకు అప్పు ఉన్నాడు. ఏమండి, ఒకనాటి కాలంలో 3,60,00,000 అంటే ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు మనకు తెలియదండి. అంత అప్పు ఉన్నాడటండి. అప్పు ఉండేతలకి అప్పుడు యజమాని పిలిచాడటండి. పిలిచి 25 అంటున్నాడు, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. యజమాని ఏం చేశాడట? రాజా అన్నాడట, రై ఈ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? అతని భార్యను అమ్మేసాయి, వీడిని కూడా అమ్మేసాయి, పిల్లలు కూడా అమ్మేసాయి, అప్పు తీర్చమని చెప్పాడటండి. ఒకనాటి కాలంలోనండి అప్పు తీర్చాలనంటే ఏదైనా తప్పు చేసినా కానీ అమ్మేసేవాళ్ళు. మీకు బైబిల్లో పరిభాషలో కూడా ఒకటి చెప్పాలనంటే, అన్నలు ఎవరు నమ్మేశారు చెప్పండి? ఎవరు నమ్మేశారు? యేసేపుని నమ్మేశారు. ఇది ఎలా నిజమో ఒకనాటి కాలంలో ఇదే. అప్పు తీర్చకపోతే అమ్మేసేవాళ్ళు. ఎవరినైతే పిల్లలైనా భార్యనైనా ఎవరినో ఒకరిని అమ్మేసేవాళ్ళు. ఇతను అమ్మేద్దామని నిర్ణయించాడు రాజు. ఇతను అమ్మటానికి ట్రై చేస్తున్నాడండి. అప్పుడు 26లో ఏమంటున్నాడు? కాబట్టి ఆ దాసుడు అతని యొద్దకు సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు కలిగినదంతా చెల్లించనని చెప్పాడటండి. వచ్చాడట దాసుడు, అయ్యా నన్ను అమ్మేసిన, నా భార్యను అమ్మేసిన, నా పిల్లల్ని అమ్మేసిన, మేము ఏమైపోతాం ప్రభు, ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఓర్చుకో, నేను చేసింది చాలా తప్పు, దయచేసి ప్లీజ్ అయ్యా అని కాళ్ళ మీద పడి సాగిలు పడుతూ వేదన చెందుతూ బాధపడిపోతూ రాజు మనసును గెలిచాడటండి. గెలిచేదానికి ఏం జరిగిందో 27లో, ఆ దాసుని యజమానుడు కనుకరపడి వానిని విడిచిపెట్టి వానిని అప్పు క్షమించాడటండి. ఎంత క్షమించాడు? 3,60,00,000 అప్పు క్షమించాడటండి. ఏమన్నా చిన్నదా పెద్ద చెప్పండి? అది చిన్నదా పెద్దది చెప్పండి? ఎంత పెద్దదండి. అప్పుడప్పుడు అండి డ్వాక్రా రుణాలప్పుడు ఎన్నికల్లో కూడా ఇందులో చాలా మంది ఆ డ్వాక్రా అప్పులు తీసుకొని ఉంటారు. ఎందుకు చెప్పండి? ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేస్తుందేమోనని. కొంతమంది ప్లాన్ అదేనండి. మా ఊర్లో కూడా ప్లాన్ అదే. మొన్న ఒకడు బాధపడుతున్నాడు నా దగ్గర, అన్న చాలా అప్పుల్లో ఉన్నా. ఏం తమ్ముడు ఏం అప్పుల్లో ఉన్నావంటే, 2 లక్షలు తీసుకున్నానన్నా నేను. ఎందుకు తీసుకున్నావు? ప్రభుత్వం వస్తుందిగా రుణమాఫీ అయిపోతే మొన్నే తీసుకుని రుణమాఫీ చేసేటట్లు ఏమీ కనపడతలేదు అని అన్నాడు. 2 లక్షలకి అంత బాధపడితే 3,60,00,000 అప్పును ఆ ప్రభు అట ఆ రాజు ఏం చేశాడట? క్షమించేశాడటండి. క్షమించేశాడు, వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉంటుంది చెప్పండి అండి? ఏమంటే అప్పు మనం కట్టాల్సినప్పుడు ఎవరైనా వద్దులే, సరేలే నీ దగ్గర లేవు కదా, నేను నిన్ను మళ్ళీ అడగనులే అని అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఆనందపడిపోతుంది చెప్పండి? ఎంత సంతోషపడతాను చెప్పండి? ఇది వెళ్ళి బయటకు ఎంతమంది చదువుతుందో చెప్పండి? చాలా మంచోడండి, చాలా దయగుణం కలిగిన వాడండి, నేను ఎంత కట్టాలి, ఎలా కట్టేటప్పుడు నేను ఎంత వేదన చెందానండి, ఏమంటారని నేను అనుకున్నాను, కానీ బతులాడితే అతను నా మాట విన్నాడండి అని మనం ఎంత గొప్ప చెప్పుకుంటాం? గొప్పగా చెప్పుకుంటాం. ఏమంటే ఇతను కూడా బయటికి వెళ్ళి గొప్పగా చెప్పుకోవాలి కదండి. ఇతను చేసింది ఏంటో చూడండి. ఇది ఎందుకు చెబుతున్నాడో కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. 28, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి ఈడే 3,60,00,000 అప్పు ఉంటే ఈడు ఇంకోటికి అప్పు ఇచ్చాడట. అప్పులు అప్పారం అని ఏదో అంటుంటారు కదండి. ఇతనే అప్పు చేసేవాడు. అయితే ఇతను ఏం చేశాడట? ఇంకొకరికి అప్పు ఇచ్చాడట. ఎంత ఇచ్చాడంటే కోట్లలో లక్షల్లో వేలలో ఏం కాదు. ఎంత ఇచ్చాడట? ఎంత? 100 దేనారాలు అటండి. 36,000 అనుకోండి. అంత అప్పు ఇచ్చాడట.
36,000 ఇచ్చాడటండి. 36,000 ఇచ్చేటప్పటికి వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయి తనకు వచ్చి ఉన్న తన తోడి దాసును ఒకరిని చూచి వెళ్ళిపోయి గొంతు పట్టేసుకున్నాడటండి. అమ్మ చూడండి మనుషులు ఎలాగుంటారు. ఈయన దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళి మీరు 3,60,00,000 ఇవ్వాలనుకున్నప్పుడేమో మొక్కి సాగిలిపడి బాధపడిపోయి వేదన చెంది ఏడ్చి ఆ అప్పునంతా క్షమించేటట్లుగా నాటకం ఆడాడు. ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి 36,000 వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గొంతు పట్టేసుకున్న చిన్న విషయం అటండి. పొరవాడుకుంటూ అప్పుడప్పుడు తన్నుకుంటారు చేతులతో కర్రలతో. గొంతు పట్టుకున్న సామాన్యం పని కాదండి, సామాన్యమైన పని కాదు. రేపు ఇలా పట్టుకుంటే ఏమైపోతుంది చెప్పండి, 1 మినిట్లో చచ్చిపోతాం మనం. గొంతు పట్టేసుకుని పైకి లేపేశాడు. ఎలా లేపాడో మనకు తెలియదండి, ఇక్కడ రాయబడలేదు. గొంతు పట్టేసుకున్నాడట. నీవు అత్యున్నది చెల్లించమన్నాడటండి. వెళ్ళటమే ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఆనందంతో వెళ్ళాలి కదండి, తప్పు క్షమించబడిన వాడు ఆనందంతో వెళ్ళాలి. ఆవేశంతో వెళ్ళిపోయి గొంతు పట్టేసుకొని పైకి లేపేశాడు. నాకు అప్పుచ్చేయమన్నాడట. అప్పుడేం జరిగింది 29లో, అందుకు వాని తోడి రాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకునమయ్యా నీకు చెల్లించదమని వాడిని వేడుకొనెను. సేమ్ ఇతను అడిగినట్లు అతను అడుగుతున్నాడండి. ప్లీజ్ క్షమించు, మన్నించు, నన్ను ఎలాగైనా ఓర్చుకయ్యా, నేను చెల్లిస్తాను. ఈయనంటలేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, ఇతనేం ఈయనంటలేదు, నేను ఇచ్చేస్తానయ్యా, దయచేసి క్షమించు అని అంటే వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాడిని చెరసాల్లో వేయించినాడటండి. అసలు ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు అతను చూడండి ఒకసారి. ఎక్కడ 3,60,00,000 క్షమించబడటం, ఎక్కడ 36,000 క్షమించడం ఎంత అండి? సేమ్ అదే, కానీ కోట్లలో ఇదా వేలల్లో ఉంది అంతే. ఇదటండి యజమానికి తెలిసిందటండి. పోతారు కదండి, చూస్తారు కదండి, సమాజంలో జరిగేది మొత్తం చూస్తుంటారు కదండి. చూసారటండి. చూసిన తర్వాత ఏం జరిగింది చూడండి 31లో, కాగా వాని తోడు దాసులు జరిగింది చూచి మిక్కిలి దుఃఖపడి ఏమని చెప్పారు, వచ్చి జరిగినదంతయు ఆ రాజుకి వివరంగా తెలిపారటండి. యజమానికి అంత కోపం అసలు చెప్పండి. చూసిన వాడికి అట్లా చాలా బాధపడుతున్నాడటండి. చూసిన వాళ్ళు ఏమైపోయారట, మిక్కిలి దుఃఖపడ్డారట, వేదన చెందారట. ఇదేంట్రా బాబు, ఇప్పుడే కదా రాజు దగ్గర ప్రాధాయపడింది, రాజు దగ్గర ఓర్చుకోమని చెప్పింది, రాజు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసింది, కన్నీళ్లు కార్చింది రాజు దగ్గర కదరా, వీరేంట్రా బయటకు వచ్చేసేసేసి 36,000 అంటే 100 తలాంతులు అప్పుడున్న ఇతన్ని ఇలా పట్టుకొని ఇలా చేస్తున్నాడు ఏంట్రా, అసలు ఇతను చేసి చాలా తప్పురా అని వెళ్ళిపోయండి రాజు దగ్గర చెప్పేశారటండి. రాజుకి ఎంత కోపం వచ్చింది. 32 చూడండి. అయితే అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, ఏమని మాట్లాడాడు, నీవు నన్ను వేడుకుంటేవి గనక నీ పంట క్షమించాను కదయ్యా, నేనేమి ఇవ్వలేదు కదా, నువ్వు నాకు రిటర్న్ ఏమి ఇవ్వలేను అనలేదు కదా, నీ భార్యని ఏమనలేదు, నీ పిల్లల్ని ఏమనలేదు, సరే పోనీలు ఎంత మనం వడంబేరిక చేసుకున్నాం, బ్రతికినంత కాలం నా దగ్గర ఊడిగించి ఏమనలేని చెప్పలేదు కదా, నేను క్షమించాను కదయ్యా. అయితే 33 నిన్ను కరుణించిన ప్రకారం నీవు కూడా నీ తోడి దాసుని కనికరించాలి కదయ్యా. నువ్వే క్షమించబడ్డావు, నిన్నే నేను క్షమించాను, నువ్వెన్ని తప్పులు చేసినా నేను క్షమించాను, నేను నిన్ను ఓర్చుకున్నాను, నేను నిన్ను భరించాను, గ్రేస్ మార్కుతో నేను పాస్ చేసినట్లుగా రక్షణలోనికి నేను తీసుకొని వచ్చానే. ఇన్ని తప్పులు నేను క్షమిస్తే నీ సహోదరుడు ఏదో నీ విషయంలో తప్పు చేశాడు, నీ సహోదరు ఏదో విషయంలో తప్పు చేసింది, నువ్వేంటి పలకటం లేదు, నువ్వేంటి మాట్లాడటం లేదు, నువ్వేంటి ఆమె సాడీలు చేస్తున్నావు, నువ్వెందుకు ఆమెతో పలకటం లేదని దేవుడు అడుగుతున్నారండి మనల్ని. ఇది ఎందుకు అనుకున్నావు, డబ్బుల వ్యవహారం కాదు ఇక్కడ. దేవుడు చెబుతున్న డబ్బుల వ్యవహారం కాదు, మన గురించి, మన జీవితం గురించి, మన బ్రతుకు విధానం గురించి మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కొక్కలాంటి కొంతమంది ఎలా ఉంటారు తెలుసండి సంఘాల్లో. ఈమె ఇక్కడ కూర్చుంది అనుకోండి, ఆవిడ వైపు కూర్చుంది, ఎందుకు అమ్మాయి వచ్చామంటే ఆవిడ కూర్చుంది అంటారు. ఏ మంచి ప్రమాదంలో ఉన్నావు, ఆ బ్లడ్డే కావాలనుకున్నావు అనుకో, ఏమైపోతుంది చెప్పండి, కాళ్ళు వెళ్ళబడవు చెప్పండి, అవసరం ఉంటే వెళ్ళవు. ఎందుకండి పగలు ప్రతీకారాలు, ఆఫ్టర్ ఆల్ ఎంత అండి చెప్పండి, జబ్బ జరిసి యుద్ధానికి పోతాడు, ఒక్క గుళ్ళు తెచ్చుకోవాలి లేరండి. తాగిన వాళ్ళు చూడండి, తాగేటప్పుడు ఎలా ఉంటారు, మన జీవితం కూడా అంతే అలాంటిదే. తాగిన వాళ్ళు చూడండి, మామూలు కొంటే ఒక్కడ వెళ్ళిపోతుంటాడు, ఒక దెబ్బ కొట్టి వెనక్కి పడతాడు, 10 నలుగురు పట్టుకొని చూడండి 10 మంది తాగినట్లు లాగుతుంటాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే, గుర్తుపెట్టుకుని మనం
మనమేం గొప్ప వాళ్ళమేం కాదు, మనం గ్రేస్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళం. మన దగ్గర ఎలాంటి మంచితనం లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. క్షమించబడ్డాం మనం. మన తప్పులన్నీ చేసిన తప్పులను పక్కన వాళ్ళు చెప్పుకొని చూడండి, మన దొరుకుతారు అసలు? మన దగ్గరికి రాణిస్తారా? దొంగగా చేసిన దొంగరా అని అనుకుంటే ఇంట్లోకి రాణిస్తారటండి? రానివ్వరండి. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఆయన దయ చూపించి జాలి చూపించి వాత్సల్యత మన ఎల్ల చూపించి మన పాపాలన్నింటినీ క్షమించి క్రీస్తు రక్తంలో మన పాపాలన్నింటినీ కడిగి సంఘంలోనికి అడుగు పెట్టిస్తే సంఘంలో మనం ఒకరికొకరు పలుపుకోం, ఒకరికొకరు మాట్లాడుకోం, ఒకరినొకరు ద్వేషిస్తుంటాం, తిట్టుకుని ఉంటాం, అబ్బో గొడవలాడుకుంటాం, కొట్టుకుని ఉంటాం కూడా. వద్దండి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు 34లో, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని అప్పగించును. మొత్తం ఇచ్చేంత వరకు బాధపరిచేవానికి అప్పగించాడట. అంటే అర్థం ఏంటో తెలుసో తెలీదో మీకు? మనం గట ఇక్కడ చెప్పాడు అక్కడ, మీలో ప్రతివాడు 35, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా నా పరలోకపు తండ్రియు మీ ప్రకారమే మీ ఎడలా చేయనన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం అది వరకు చేసిన తప్పులన్నీ కూడా మన మీద వేసేస్తారు క్షమించకపోతే. ఎలా చేస్తే అర్థం కాదేమో. అప్పుడప్పుడు కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు. ఈ నేరం చేసిన వాడు దొరకంగానే కొన్ని కేసుల్లో దొరకని వాళ్ళ నేరాలు కూడా ఎవరి మీద వేస్తారు తెలుసా? వీడి మీద వేసేస్తారు. రే వీడికి అన్ని సెక్షన్లు కట్టేసిండ్రా, పలానా నేరం ఏంట్రా, పలానా దొంగతనం చేయండిరా, పలానా హత్యలు ఏంట్రా, దొరకట్లేదు కదా ఎవడు వీడి మీద వేసేయండి అంటారు. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, మారిన తర్వాత హృదయపూర్వకంగా ఎవరిని క్షమించకపోయినా, హృదయపూర్వకంగా ఎవరిని ప్రేమించకపోయినా, హృదయపూర్వకంగా ఎవరి ఎలా కరుణ చూపించకపోయినా, హృదయపూర్వకంగా సంఘంలోనికి వచ్చే మనుషులతో మనం పలకకపోయినా, సమాజంలో కూడా ఇలాంటి లక్షణాలతో మనం బ్రతకకపోయినా, అది వరకు ఏ తప్పులైతే క్షమించాడో ఆ తప్పులన్నిటి మనం నెత్తినేస్తాడు ఆయన. ప్రేమమయుడే, కరుణామయుడే, జాలి కలిగిన వాడే, వాత్సల్యత చూపిన వాడే మంచిగా బ్రతికినంత వరకు అని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. అంతే కదండి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మంచోళ్ళకి మంచోడు, చాలా మంచోడు ఆయన. చెడ్డోళ్ళకి చాలా చెడ్డోడు. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని అంటే క్షమించకపోతే పరలోకం లేనట్టేనట్టండి. నిజం. అందుకే ఇందాక అన్నగారు చూపించారు ఒక మాట, మా మత్తయి సువార్త 6:22లో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చెప్పండి ఒకసారి, చూడండి ఒకసారి. మర్చిపోయారు అప్పుడే, ముగించేస్తాను. మత్తయి సువార్త 6:22లో 6:12 అండి, క్షమించండి 12. మనుష్యుల 12 మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా మేమేం చేయాలి తెలుసా? క్షమించుము అని అంటూ 14 అంటున్నాడు, మనుష్యుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత మీ తప్పులను క్షమించడు. పరలోకం వారికి, క్షమించబడిన వారికి. ఏదో పెద్ద దొంగతనం, ఏదో హత్య చేసేసాం, ఏదో అలాగనుకోకండి. చిన్న తప్పులు పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అందుకని హృదయపూర్వకంగా క్షమించండి, హృదయపూర్వకంగా అందరం దగ్గరికి తీసుకోండి, హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించుకోండి. మనదంతా ప్రేమ సామ్రాజ్యం ఉంది. మనం అందరితో బాగుండాలండి, అందరితో బాగుగా పలకాలండి. మనలో తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసి చేయనండి, పోనీలు అనుకుంటే ఏ ఇబ్బంది లేదండి. గుర్తుపెట్టుకోండి, పోనీలే అని మీరు అనుకున్నారనుకోండి ఏ ఇబ్బంది ఉన్నదండి. ఏంద్రా పోనిచ్చేదిరా అని అనుకుంటే అక్కడే సమస్యలు వస్తాయి. వాడు నన్ను ఆ మాట అన్నాడు, ఆమె నన్ను తిట్టింది, లోపలికి వెళ్ళిపోతాం, బెడ్ మీదకి ఎక్కేస్తాం, మంచం మీద కొనుక్కుంటాం, దురాలోచనలు చేసేస్తాం, నన్ను ఎంతమంది నిన్ను మాట్లాడతారా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చంపాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఆ తప్పు కూడా నేను వేయాలని ట్రై చేస్తాం. వద్దండి, ఇది క్రైస్తవ జీవితానికి ఏ మాత్రం కూడా ఎన్నిక కానిది. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. సొంత రక్షణను కొనసాగించాలంటే, భయముతో వణుకుతో కొనసాగించాలనంటే రక్షణను పోగొట్టుకునే అవకాశాలు ఇవన్నీ వద్దు. చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ సమయం కాదు, భోజనం టైం, ఎందుకంటే మీకు చెప్పిన నాకు అర్థం కాదు చాలా ఇది. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఒకరినొకరు గౌరవించుకున్నాం, ఒకరి పాపంలో క్షమిద్దాం. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మన చేతికి మట్టి అంటించుకునే వాళ్ళ టైపులో ఉంటాం మనం. అప్పుడప్పుడు చూడండి, రే అబద్ధం ఆడితేనట్టు ఎలా ఉండాలట? అతికినట్టు ఉండాలట. అంతే కదండి. ఇక్కడ మీకు కూడా అప్పుడప్పుడు ఏమన్నా అంటిస్తుంటారేమో. అబద్ధం ఆడితే ఎలా ఉండాలట? అతికినట్టు ఉండాలట. రే ఏది మాట్లాడినా గోడలకు చెవులుంటాయి, వినకూడకూడదు అంటారట. వద్దండి, అన్ని పనికిరావు.
మన జీవితం చాలా మంచిది. దేవుడు మనల్ని రక్షణ తీసుకొని చాలా మంచిగా తీసుకొని వచ్చాడు. రక్షణ ఎట్టి పరిస్థితుల్లో మనం పోగొట్టుకోకూడదు, మంచివారిగా బ్రతకాలి. మనం ఇలాగుంటే ప్రతి కుటుంబం కూడా ఎలాగుంటే, నిజంగా అండి, ప్రతి కుటుంబం ఉంటే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు ఉంటే క్రైస్తవం మీదకి దాడులు ఎందుకు జరుగుతుంది చెప్పండి? మనం బాగలేం. క్రీస్తుని నమ్మటం వెనకాల ఏ గొప్పతనాన్ని ఈ లోకానికి మనం చూపించటం లేదు. కాబట్టి వీళ్ళారా ఆలోచించేయండి. మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం, గౌరవించుకుందాం, ఒకరి పాపాలను క్షమించుకుందాం. మన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగిద్దాం. అందరూ మరణించి పరలోకానికి వెళ్ళి ఆ తండ్రి దగ్గర నిత్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.